ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి అయిన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రాలు ప్రభువా. నీతికి ఆధారమగు దేవానికి వందనాలు. ఈ దినమున ప్రత్యేకముగా నీ నామమును స్తుతించి గణపరిచే కృపను మాకు దయచేయమని అడుగుచున్నా. వినుటకు ఆసక్తిని కూడా కలుగుచేయండి. తోడై ఉండండి, నడిపించమని యేసయ్య నామమును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి నేను రక్షించును. ఈనాడు ఈ మాట మన జీవితాల్లో నీరు కట్టి ఫలించును గాక. దుష్టుల చేతి నుండి, దుష్టుల యొక్క మార్గము నుండి మూర్ఖముగా ఎవరైతే మాట్లాడుచున్నారో వారి చేతుల నుండి, వారి మార్గముల నుండి మనల్ని విడిపించుటకు మనం ఆరాధించుచున్న ప్రియుడును జగద్రక్షకుడైన యేసయ్య నిరంతరము కూడా ఆయన మనకు తోడై ఉన్నాయి. దుష్టుల మార్గము నుండి అనగా వాక్యము కూడా మొదటి కీర్తన 1వ వచనంలో వ్రాయబడిన మాట, ఆ దుష్టుల ఆలోచన చెప్ప నడవక, నిలవక, ఆ మార్గములో కూర్చుండక అని చెప్పి 3 రకాలైనటువంటి మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు దుష్టుల చేతిలో బందీగా ఉన్నావు అని అంటే, దుష్టుల యొక్క దుష్టుడు అలజడి నీ కుటుంబంలో, నీ వ్యాపారం రీత్యా, నీ చేతి పని రీత్యా అలజడి సృష్టిస్తున్నాడు అంటే దానికి కారణం నువ్వు వాని చేతిలో ఉన్నావు. నిజముగా క్రీస్తుని ఎరిగి ఉన్నాను, నిజముగా క్రీస్తుని ఆరాధించుచున్నాను, నిజముగా క్రీస్తుని గణపరచుచున్నాను అనే తలంపు నీలో ఉంది. కానీ నిజమునకు క్రీస్తునకు మాత్రం నువ్వు పరిపూర్ణమైన మనస్సును ఇవ్వలేనటువంటి పరిస్థితి నీలో ఉంది. ఈనాడు వాక్యం సెలవిస్తుంది కదా, ఆ దుష్టుని చేతుల నుండి, మూర్ఖముగా మాట్లాడేవారి చేతుల నుండి రక్షించుటకు నా దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఎక్కడ అడుగుపెట్టినా, ఏ స్థలంలో అడుగుపెట్టినా, ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా, ఏ రీతిగా దేవుని స్తుతించినా ఆ స్థలం అంతా కూడా దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మార్చుటకు నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయం మందు నువ్వు ఇంకా ఎవరి చేతిలో ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభులు వారి చేతిలో ఉన్నావా? వాక్యం ద్వారా నడిపించబడుతున్నావా? ప్రార్థన ద్వారా నడిపించబడుతున్నావా? ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నీ కుటుంబాన్ని కట్టుకొనగలుగుతున్నావా? కుటుంబంలో చిన్న చిన్న శోధనలు కానీ, శ్రమలు కానీ, ఆటంకాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి అంటే మనమంటాం మనుషుడు కలుగు చేస్తున్నాడండి, లేక సాతానుడు కలుగు చేస్తున్నాడండి, దుష్టుడు కలుగు చేస్తున్నాడండి అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఎందుకు వాడు మనకు కలుగు చేస్తూ ఉన్నాడు? వానికి మన హృదయంలోనికి వానికి చోటునిచ్చాం, మన మనసులో వానికి చోటు ఇచ్చాం. మనం ఎక్కడ అడుగు పెట్టినా నేటి దినాల్లో క్రైస్తవులు అని చెప్పబడుతున్నారు కానీ లోక సంబంధులుగానే జీవిస్తూ ఉన్నారు. తిరగడం, రకరకాలుగా ప్రవర్తించడం, త్రాగడం, రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి, రకరకాల ఉద్దేశాలు కలిగి దేవునికి దూరంగా జీవిస్తున్నారు. అయినను నా యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ, ఆయన కనికరం నీ మీద, నా మీద ఆయన నిల్వ చేయడం, లేకపోతే మన మీద చూపడం అనేది ఏనాడు కూడా మానలేదు. దేవుని బిడ్డ, అనేక పర్యాయములు దుష్టుని చేతుల నుండి దేవుడు నిన్ను విడిపించాడు. మరి ఇంకా నువ్వు ఆ స్థితిలో ఉన్నావా? తండ్రిగా, తల్లిగా ఉన్నటువంటి నీవు నీ బిడ్డలకు చెప్పవలసింది పోయి లోకానుసారంగా నువ్వు జీవిస్తున్నావేమో. బిడ్డలుగా ఉన్న మీరు తల్లిదండ్రులు లోకానుసారంగా జీవిస్తుంటే మీరు కూడా యథార్థంగా జీవించడానికి దుష్టుల మార్గముల నుండి, మూర్ఖముగా మాట్లాడే వారితో స్నేహం చేస్తూ, వారితో సహవాసం చేస్తూ అది మానివేసి దైవికంగా ఎదగలేకపోతున్నారు నేటి దినాల్లో. ఈరోజున ఆలోచించు, గుర్తించుకో దేవుని వాక్యాన్ని. నేటి దినం వరకు కూడా నువ్వు సజీవంగా ఉన్నావంటే కేవలం దేవుని కృప. నీలో ఉన్న జ్ఞానము, నీలో ఉన్న ఆస్తిపాస్తులు, ధనము కాదు, కేవలం దేవుని కృప. ఆ దేవుని కృప ద్వారా సజీవంగా ఉన్నావు. సజీవంగా ఉన్నటువంటి నీ చుట్టూ కూడా ఆయన కనుదృష్టిని నేటి వరకు కూడా ఆయన కనుపరుస్తూ ఉన్నాడు. అనేక పర్యాయములు నేను రక్షించాడు, రక్షిస్తున్నాడు. ఈ మాటని నువ్వు జ్ఞాపకం చేసుకుని మాట ప్రకారంగా మార్పు నందు దేవుని సన్నిధిలో జీవించు, బలమైన ఆశీర్వాదాన్ని అనుభవించు. ఈ మాటలు నీ జీవితంలో నీరు కట్టి ఫలించును గాక. ప్రార్థన. త్రియేక దేవానికి స్తోత్రాలయ్యా, ఆది సంభూతుడా నీకు వందనాలు. ఈ రోజున ప్రత్యేకముగా నీ వాక్కు ద్వారా మేము దర్శింపబడగలిగే కృపను మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్ర. తోడై ఉండండి, బలపరచండి, ఆదరించండి, శక్తిని దయచేయమని, నడిపించమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.